దగ్గొస్తుందిగా తానిక గోళీలు వేసుకోలేదా? ఇంత పైసలు పెట్టి తెచ్చాం గోళీలు. గోళీలు అయిపోయాయి. మరి అయిపోయిందని చెప్పొచ్చు కదా. ఇంట్లో డబ్బులు లేవు కదా, ఎలా చెప్పాలని చెప్పలేదు. గోళీకి వచ్చినాము, పైసలు ఇవ్వలేదు. ఇంట్లో డబ్బులు లేవు, సాయంత్రం దాకా ఇచ్చేస్తాం. గోళీలకే డబ్బులు లేదు, ఇప్పుడు ఎలా? ఈ అమ్మ కష్టపడి పంట పొలాన్ని పండించేది మేము, ఎవడెవడో వాటికి రేట్లు ఎత్తాడు. రే, మన పొలానికి పనికి వచ్చిన కూలోళ్ళకి పైసలు ఇవ్వాలటగా. రోజు పొద్దుగా వస్తారు. పైసలా? చూద్దాం, సాయంత్రం ఇద్దాం. అది ఊర్లో వాళ్ళ దగ్గర నా అడిగి ఇస్తా. అది మీ అమ్మ గోళీలు కూడా అయిపోయిందంట. గోళీలు అయిపోయాయా? మరి ముందుగానే చెప్పాలి కదా. ఇప్పటికిప్పుడు పైసలు యాడికెళ్తేయాలి? ఇప్పుడు కూలోళ్ళకి గోళీలకి ఎలా? సరే, నేను చూసుకుంటా. ఏమండి, అబ్బాయికి ఈ విషయం చెప్పకండి, తెలిసి తట్టుకోలేడండి నా బిడ్డ. చెప్పకుండా ఉండడానికైతే ఇదేనా చిన్న సమస్యనా లక్ష్మి? మన స్తోమతకి మించి ఉన్న సమస్య. అమ్మా, హాస్పిటల్కి వెళ్ళి అంత తొందరగా వచ్చేసారా? అవును, డాక్టర్ ఏమన్నాడు? వచ్చేసామరా, డాక్టర్ అంతా బాగానే ఉందన్నాడు. కొత్త గోళీ కూడా రాసిచ్చాడు. నాన్న, మీ బాధని మీ నవ్వు కప్పేస్తుందేమో కానీ మీ కన్నీళ్ళు కనిపిస్తుంది. నిజం చెప్పండి, డాక్టర్ ఏం చెప్పారు? అమ్మకి క్యాన్సర్ అంటరా. వారం రోజులు ఆపరేషన్ చేయాలంట, లేకపోతే మీ అమ్మ ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ చెప్పాడురా. ఏంటి, ప్రాణానికి ప్రమాదమా? అరే, నేను బతికినా సచ్చినా ఒకటేరా. ఎంతవరకు అవ్వచ్చు నాన్న ఆపరేషన్కి? 10 లక్షలు అడికెళ్ళి తెస్తాంరా. ఉన్న పొలం ఇల్లు అమ్మేసి సర్దుదాం నాన్న. బతికని రోజులు కష్టపడిగా బతికినారా, ఇప్పుడు కష్టపెట్టి చచ్చిపోలేనురా. నా వల్ల నా బిడ్డ చాలా కష్టపడుతుండు. లక్ష్మి, అవనెందుకు ఆలోచిస్తున్నావు? ముందు టాబ్లెట్ వేసుకోలేదా? వేసుకోపో. ఏవండి, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు లక్ష్మి. మన బిడ్డను మన శక్తి మించి చదివించలేమండి. తనకంటూ ఆస్తి లేదు, ఉన్నది ఒకటి అమ్మేస్తే తర్వాత వాడు ఎట్లా బతుకుతాడండి? తర్వాత వాడి పరిస్థితి ఏంది? ఇవేం ఆలోచనలు పెట్టుకోకమ్మా. నాన్న, పొలం కొనే వాళ్ళు ఉంటే చూడు. ఉన్నారు కానీ వాళ్ళు కొనేటట్టు కనిపించట్లేదురా. చాలా తక్కువకే అడుగుతున్నారు వాళ్ళు. మన పొలానికి దారి కూడా లేదు కదా. అరే, మీ అమ్మ ముక్కులోంచి రక్తం వస్తుందిరా. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? లక్ష్మి, లే లక్ష్మి. అంబులెన్స్కి కాల్ చేయనా? మెల్లగా, జాగ్రత్త లక్ష్మి. కూర్చో, మెల్లగా కూర్చో. ఆపరేషన్ చేస్తే అంత మంచిగా అయిపోతుంది డాక్టర్ చెప్పాడు, నువ్వు భయపడకు. గౌతమ్ ఎక్కడండి, కనిపించట్లేదు? డాక్టర్తో ఏదో మాట్లాడి వస్తానన్నా లక్ష్మి. నన్ను బతికించడానికి మీరు చేస్తారు కదా, నా మానానికి నన్ను వదిలేచ్చు కదా, ఎందుకు ఇలా చంపుతుర్రు? పిచ్చిదాని లెక్క మాట్లాడకు లక్ష్మి. ఆస్తి అంతస్తులు ఇయాలుంటాయి, రేపు పోతాయి. కానీ ప్రాణం విలువైనది. నువ్వేం భయపడకు, నీ ప్రాణం జారనివ్వం. కళ్ళు తిరుగుతుంది ఎందుకో ఏమో. డాక్టర్ చెప్పాడు కదా లక్ష్మి, సూదులతో కళ్ళు తిరుగుతాయని. కాసేపు పడుకో. జాగ్రత్త. మీరు ఎక్కడికి వెళ్తారు? నేను సాయంత్రానికి వచ్చేస్తా. అంటే డబ్బులు కొంచెం తక్కువ పడ్డది, అందుకే సేట్ దగ్గర పోయి అడిగొస్తా. ఇంట్లో మంచిగా అనిపించట్లేదు, నేను గుడికి పోయి వస్తా. రేపు పొద్దున వెళ్దాం గుడికి. సరే, తొందరగా వచ్చేయండి. ఇగో గోళీలు ఇక్కడ పెడుతున్నా, తీసుకో. చేతిలోకి ఇట్లా నొప్పి వేస్తే ఆ గోళీలు వేసుకో. పొలం ఇల్లు అమ్మితే 6 లక్షలు వచ్చింది. ఇంకా 4 లక్షలు కావాలన్న అమ్మ ఆపరేషన్కి. చాలా మందిని అడిగాను, ఎవరు లేదంటున్నారు. నేను మా ఫ్రెండ్స్ ఎవరిని అడిగి వస్తా. మనం చేసే ప్రతి ఆలస్యం మీ అమ్మ ప్రాణాలతో ఆడుకున్నట్టే అవుతుందిరా. అమ్మా, నొప్పి. నేను కూడా బయటికి వెళ్ళి ఎవరైనా అప్పిస్తారేమో అడిగి వస్తానురా. సరేనా? కొంచెం అన్నం తిను, మళ్ళా కళ్ళు తిరుగుతుంది. నిశ్చయంగా అనిపిస్తుందా? గోళీలు వేసుకోలేదా? అంటే అమ్మా, నేను రాకపోతే చచ్చిపోయేదాన్ని. గోళీలు వేసుకుందాం అనుకున్నా, కళ్ళు తిరిగి పడిపోయినా. అత్తయ్య, మీరెప్పుడు వచ్చారు? ఇందాకే వచ్చా. లక్ష్మికి ఏమైంది? నీరసమై కళ్ళు తిరిగి పడిపోయినానండి. ఇంటికాడ ఒక్కడు కూడా ఉన్నాడు. నీకు ముందే చెప్పా కదా గోళీలు వేసుకోమని.
వేసుకోకపోతే చచ్చిపో. ఆపరేషన్ డబ్బుల కోసం ఎంత బాధపడుతున్నానో తెలుసా? ఏమైంది? ఏం కాలేదు కానీ నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? అదేం లేదు నాన్న, డబ్బులు అడగానే చుట్టాలు కూడా పగోలేక చూస్తున్నారు. ఎవరు బుక్కిడి అప్పు కూడా వేయట్లే. ఆపరేషన్కి ఎంతో సమయం లేదు, డబ్బులు చూస్తే ఏర్పాటు కాలే. ఏం చేయాలో ఏంటో. అమ్మ ఆపరేషన్కి వేరే గతి లేదు. లోన్ యాప్లో లోన్ తీసుకొని ఆపరేషన్ చేయిస్తా. తర్వాత మంత్లీ ఈఎంఐ కట్టేసి లోన్ తీర్చేస్తా. ఛా నానా, నిద్ర రావట్లేదు. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఏమైనా ఉందా? అమ్మ పడుకోనివ్వట్లే. నానా, రాత్రి 2 అవుతుంది. ఈ టైంలో లేచి ఏడుస్తున్నావు ఏంటి నువ్వు? మీ అమ్మ చనిపోయిందిరా. అమ్మా, అమ్మ లేమ్మా. ఏమైందమ్మా నీకు? ఆపరేషన్కి డబ్బులు కూడా రెడీ చేసుకున్నా కదమ్మా. ఛీ, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? సర్పంచ్ ఓటేయడానికి పోతున్నారా? ఎందుకమ్మా ఓటేయడం? 5 సంవత్సరాల నుంచి అందరూ కలిసి ఓటేస్తూనే ఉన్నాం. ఏమైనా మారిందా? గరీబ్ బతుకులు ఇంకా గరీబే అవుతుంది కదా. అలా అంటావేంద్రా? ఉచితంగా దొడ్డు బియ్యం ఇస్తానప్పుడే అర్థం చేసుకోవాలి మనం ఎంత గొర్రెలేమో. ఆ దొడ్డు బియ్యం ప్లేస్లో విద్యా వైద్యం అడగొచ్చు కదా. అవన్నీ మనం అడగం, ఎందుకంటే మనకి ఇదే కావాలి కదా. ఎంతో కొంత మంచి చేస్తారు కదరా వాళ్ళు. మంచి అనే పదం డిక్షనరీలో తప్ప భారతదేశంలో ఎక్కడ దొరకదమ్మా నీకు. ఓటు మీద అయినా కొంచెం డబ్బులు వస్తున్నాయి కదరా. ఈ ప్రభుత్వాలు కూడా ఏం అర్థం కాదమ్మా. ఒక మనిషి బతుకున్నప్పుడు ఎలాంటి స్కీమ్స్ ఉండవు. అదే మనిషి చనిపోయినప్పుడు 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తా అని లేనిపోయిన స్కీమ్ ఇస్తారు. ఆ డబ్బుల కోసమైనా కొంతమంది చంపేస్తున్నారమ్మా. ఇప్పుడు ఏం చేయమంటావు? ముందుగా అలా డబ్బులు తీసుకొని ఓటేయడం మానేయమ్మా. నువ్వు ఓటేసినా మన బతుకులే మారావు. కానీ ఇంట్లో అమ్మా, అన్నం తిన్నావా? లేదురా, ఇప్పుడు తినాలి. మీ నాన్న అన్నం వండుతాండు. సరే ఆగు, నేను తీసుకొస్తా. ఇప్పుడు నాకు ఆకలి లేదు, కానీ నీకు ఒక విషయం చెప్పాలిరా. చెప్పు. నువ్వు మీ నాన్న ధైర్యంగా ఉండండిరా. ఏమైంది 2 రోజులు ఆపరేషన్ అని భయపడుతుండ్రా? అలా అని ఏం అనుకోకురా, నాకేం కాదు. అది భయమేం కాదమ్మా, నీ మీద ఉన్న ప్రేమ. మీరు మాట్లాడడం అయిపోయిందా? ఎందుకంటే ఆపరేషన్ డేట్ కూడా దగ్గర వచ్చింది, అందుకే. అది డబ్బులు కూడా ఏర్పాటు అయిపోయింది నాన్న. కానీ 2 రోజులు ఆపరేషన్ కదా, అందుకే అన్నీ రెడీ చేసుకుంటున్నా. సరే, అన్ని డబ్బులు ఒక చోటనే పెట్టుకో, మళ్ళీ ఆపరేషన్కి కష్టం అవుతుంది. డబ్బులు ఏర్పాటు అయిపోయింది నాన్న. 2 రోజుల్లో వెళ్ళి ఆపరేషన్ చేసుకోవడమే అంతే. ఇంకా మన కష్టాలు తీర్పినట్టే అమ్మా. నాన్న, ఏవండి, ఏమైందండి? లేవండి, ఏవండి. గౌతమ్, మీ నాన్నని హాస్పిటల్ తీసుకుపోయినావా? డాక్టర్ ఏమన్నాడు? చిన్న ప్రాబ్లమే అంట, సాల్వ్ అయిపోతున్నా అన్నారు డాక్టరు. మరి ఎందుకురా ఏడుస్తున్నావు? నా గుండెలో ఉన్న బాధ నీకెలా చెప్పనమ్మా. ఒక్క సమస్య తీరిందనుకునే లోపు ఇంకో సమస్య వచ్చిందమ్మా. మొదటి తప్పు సరిదిద్దుకోవాలనుకున్న ప్రతి ప్రయత్నం తప్పే అయిందమ్మా. మన జీవితాలు కూడా ఇలాగే అయిపోయింది ఇప్పుడు. మన జీవితాల్లో కష్టాలు ఎప్పుడు ఉండేదేరా. నీకున్న క్యాన్సరే నాన్నకు కూడా ఉందంటమ్మా. మా అరే బిడ్డ, తండ్రి లేకుండా మనం బతకగలంరా బిడ్డ, కానీ తల్లి లేకుండా బతకలేంరా. ఏం చెప్పాలని అనుకుంటారండి మీరు? సరే, నేను చచ్చినా పర్లేదు, కానీ మీ అమ్మకి మాత్రం ఆపరేషన్ చేయించారు. కళ్ళు మూసి తెరిచేలోపు సంతోషంగా ఉన్న జీవితం తలకిందులైపోయింది. ఘోరంతో ఉన్న మన కష్టాలు కొండంత అయింది. మీ మాటలు ఎప్పుడు ఉండేదే కానీ అమ్మా, నాన్న మీరు టాబ్లెట్ వేసుకున్నారా? నేను నాన్న వేసుకున్నాం రా గోలి. మీ ఇద్దరి ప్రాణాల్లో ఎవరి ప్రాణాలు కాపాడాలో వెలకట్టలేకపోతున్నానమ్మా. అరే, అందరు మన వాళ్ళే అనుకున్నావు కదరా. ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరన్నా సాయం చేస్తారా? అవునమ్మా, ఇది కురుక్షేత్రం కాకపోయినా మనది మాత్రం జీవిత యుద్ధంలానే ఉంది. నేను చెప్పినప్పుడు ఎప్పుడన్నా అర్థమైందా? అలా అనుకోకు లక్ష్మి, మనం ఒక మంచి చేస్తే అది ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. ఆ కాలంలో కర్ణుడు ఇలానే పిలిచి మరి దానం చేశాడు. నేను పిలకపోయినా సరే దానం చేస్తున్నా. ఆ కాలంలో కర్ణుడు లెక్క ఈ కాలం నేను మిగిలిపోవాలనుకోవట్లేదు. అది కర్మల ఫలం రామనది. అసలు మీరు మనుషులేనా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలమ్మా నాన్న మీకు? బిడ్డ ఏంటమ్మా చెప్పకుండా వచ్చేసావు? రావద్దా? వెళ్ళిపోమంటారా? సరే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా.
అది కాదమ్మా, ఇది నీ ఇల్లు. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అక్క ఎప్పుడొచ్చావు? చెప్తే పిలవడానికి. రే ఓవర్ చేయకు. నా ఫోన్ నుంచి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. వాట్సాప్లో మెసేజ్ చేస్తే బ్లాక్ చేసినావు కదా. అరే గౌతమ్, అక్క చెప్పింది నిజమేనా? అంటే అమ్మా అది అంతా బాగుందా అమ్మా మీ అత్త వాళ్ళ ఇంట్లో? లేదా ఏదైనా సమస్య ఉందా? సమస్య నాన్న, మీ అల్లుడికి 10 లక్షలు కావాలంట. ఏదో బిజినెస్ పెడతాడంట. అక్క డబ్బు లేవక్క, మేమే చాలా పెద్ద సమస్యలో ఉన్నాం. అరే గౌతమ్, ఆ 10 లక్షలు అక్కకి ఇచ్చేయి. కానీ డబ్బులు ఇచ్చేస్తే మీ ఆపరేషన్ ఎవరు చేయిస్తాడు? ఏమైంది అసలు? అరే అసలేం జరుగుతుందిరా? నిజం చెప్పు. ఏం చెప్పాలక్క? అమ్మ నాన్న ఇద్దరు క్యాన్సర్ అంట, అది చెప్పమంటావా? అరే గౌతమ్ వద్దురా, చెప్పొద్దు. ఇంకెన్నాళ్ళు దాస్తామమ్మా ఈ నిజాన్ని? అక్క 10 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే అమ్మ నాన్న ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం డాక్టర్. అరే తమ్ముడు, ఇదేమైనా చిన్న సమస్యారా? ఊహించుకుంటేనే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మా సమస్యలను లాగి నిన్ను బాధ పెట్టడం మాకు ఇష్టం లేదక్క. అందుకే నీకు ఈ విషయం చెప్పలేదు. తమ్ముడు, నువ్వెంత పెద్ద భారాన్ని మోస్తున్నావో అర్థమవుతుందిరా. అందుకే అక్క పొలం ఇల్లు అమ్మి 10 లక్షలు చేశాను. ఇంకా 10 లక్షల కోసం చూస్తున్నా. ఎలానో అర్థం కావట్లే. పొలం అమ్మేశావా? ఎవరిని అడిగి అమ్మావురా? ఆ పొలంలో నాకు వాటా ఉందిగా. ఇంకో అబ్బాయి పుట్టుంటే నాన్న వాటా ఇచ్చేవాడు కదా. నాన్న ఇదేం న్యాయం నాన్న? ఆస్తి ఇల్లు మొత్తం మీరే అమ్మేసి ఆపరేషన్ చేయించుకుంటే నేనేమైపోవాలి? బిడ్డ అది కాదమ్మా, మీ అమ్మ ప్రాణాలను కాపాడుకోవాలని తొందరలో ఏం చేస్తానో నాకు అర్థం కాలే. ముందు వెనకాల ఆలోచించకుండా అలా చేశాను. తప్పు మొత్తం నాదే. చాలా పెద్ద ఘనకార్యమే చేశారు మీరు. ఇంకా నేను ఇంటికి రావద్దనే కదా. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అసలు నేను ఎవరు రమ్మన్నాడు? అమ్మ నాన్న ప్రాణాలకి ప్రమాదం అన్న కూడా కనికరం లేకుండా నువ్వు నీ స్వార్థాన్ని చూసుకుంటున్నావు. అక్కడే ఒక కూతురుగా చచ్చిపోయావు నువ్వు. ఏంటి ప్రాణం ప్రాణం అంటున్నావు? అమ్మ నాన్నలకి ఎలాగో వయసు అయిపోయింది కదా, బతుకుండే ఏం చేస్తారు? అవునా? నీకు అమ్మ నాన్న లేరు కానీ నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపో ఫస్ట్. మర్యాద మాటలు జాగ్రత్తగా రాని. ఆస్తి ఇల్లు మొత్తం మీరే అమ్మేసి ఆపరేషన్ చేయించుకుంటే నేనేమైపోవాలి? అమ్మకి అసలే ఒంట్లో బాగాలేదు. అక్క అన్న మాటలకి అమ్మాయి మీద మనసులో పెట్టుకుందా ఏంటి? అమ్మా, అక్క చెప్పిన మాటలకి ఏమైనా బాధపడుతున్నావా? నేనేం బాధపడట్లేదురా, కానీ తెలియని మనసులో ఏదో బాధగా ఉందిరా. నువ్వేం భయపడకు. తనెంత చెప్పినా సరే నిన్ను నాన్న బతికించే తీరుతా. పిలిచి మరీ సాయం చేస్తున్నావు, నీ రుణం ఉంచుకోలేనురా. థ్యాంక్స్ రా. డబ్బులు అవసరం చెప్పగానే సాయం చేస్తానని పిలిచినందుకు. మీలోంటలకి సమస్య వస్తేనే కదా మాటలు గుర్తొస్తారు. అయినా నేను నిన్ను డబ్బులు ఇవ్వడానికి పిలవలే, పనుంది, చేస్తావా? మరేంటా పని? నేను చేసేది మంచి అయినా చెడైనా అమ్మ నాన్న ప్రాణాలని కాపాడుతుంది. లక్ష్మి, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. మీతో ఒక విషయం చెప్పాలి. విషయమా? ఏంటా విషయం లక్ష్మి? అబ్బాయి ఇంటికి రావట్లేడు, వచ్చినా ఇంటికాడ తినట్లేడు, మనతో అప్పట్లాగా ఉండటం లేదు. మనం ఎక్కడ జారిపోతామనే భయంతో అలా ఉన్నట్టున్నాడు. తనే అర్థం చేసుకుంటా లక్ష్మి, వదిలే. నేనేం భయపడడం లేదు నాన్న. నాకు భయం బాధ అంటూ ఏం లేదు. మీ ప్రాణాలని కాపాడుకోవాలని కర్తవ్యం తప్ప. ఒకటి చెప్తా విను, ఆడపిల్ల ఉసురు తగలకూడదురా. తను నీ అక్కరా, తన అక్కనేటి బొట్టు మన శాపం రా. తను నవ్వే మనకి దీవెనరా. ఏంటమ్మా ప్రతి అక్క అక్క అంటున్నావు? తనకో జీవితం ఉంది, మనకో జీవితం ఉంది. తన జీవితం తను బతకనివ్వండి, మన జీవితం మనం బతుకాం అంతే. గణేష్ నన్ను పంపాడు. అరే తమ్ముడు, నువ్వేంట్రా ఇక్కడ? ఎందుకు ముందు వచ్చిన అది చెప్పు. తొందరపాటులో మాతో చేరితే అదే పెద్ద పొరపాటు. నువ్వేదైనా చెయ్యి, సరుకు మాత్రం అమ్మాలి. సరుకమ్మాలా? అంటే నాతోని మనుషులను చంపించి గంజాయి అమ్మాలనుకుంటున్నారా? మాతో కలవడం అంత ఈజీ కాదు. మేము చంపమన్నోళ్ళని చంపాలి, కొట్టమన్నోళ్ళని కొట్టాలి. మా మాట నువ్వు దాటితే నిన్ను మేము చంపేస్తాం. డబ్బులు ఇలా కాకపోయినా రేపైనా సంపాదించుకుంటా, కానీ ఇలాంటి తప్పులు ప్రమాణం చేయను. అనవసరంగా ఇక్కడ దాకా వచ్చా. రేయ్, నువ్వు జాబ్ చేసినా ఇంత డబ్బులు రావు. మేము చెప్పేది చెయ్యి, అయితే బతుకుతావు.
మీరు చెప్పింది ఇక తప్పదు, చేయాల్సిందే. అమ్మ నాన్న ప్రాణాల ముందు. అమ్మా ఏంటి ఇప్పుడా? అవును, నీ గన్ను తీసుకొని ఇప్పుడే బయలుదేరు. నా గన్ను ఎక్కడ పెట్టా? ఏంట్రా ఇది? ఊరు వాళ్ళు చెప్తే నేను నమ్మలేదురా, కానీ చూశాక ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదురా. అమ్మా నేనేం తప్పు చేయలేదమ్మా, అంతా నేను మంచిగా చేస్తున్నా. అలా అని మనుషులు చంపేస్తావా? అరే నువ్వు ఏ దారిలో పోతున్నావో అర్థం కావట్లేదారా నీకు? ధనం అనేది జీవితం మార్చేస్తుంది. అదే నాన్న, ధనం లేకపోతే జీవితం మారిపోతుంది, మీ ప్రాణాలే పోతుంది. ఒకరిని చంపి ఆ డబ్బులతో మమ్మల్ని కాపాడతావా? అలాంటి బతుకు మాకొద్దు. నువ్వు ఎంతైనా చెయ్యి, నిన్ను మాత్రం పోనివ్వను. అమ్మా మీకెందుకు అర్థం కావట్లే నా మనసులో ఉన్న బాధ? రే మీ అమ్మని చంపేస్తావారా? అమ్మా నా జీవితంలో చాలా మంది చావు రాసిపెట్టుంది, మీ తలరాతని మార్చుకోకండి. చెప్పు, ఎందుకు అర్జెంట్గా రమ్మన్నావు? హో వచ్చావా? నీ గురించి ఆలోచిస్తున్నా. కాలేజ్లో పిల్లగాళ్ళకి సరుకు అయిపోయిందట. మరి పంపి ఎందుకు లేట్ చేస్తున్నావు? కానీ కాలేజ్ బయట పోలీసులు ఉన్నారు, అదే ప్రాబ్లం వచ్చింది. అంటే సరుకు అమ్ముతున్నట్టు పోలీసుకు ఎవరు చెప్పారు? తెలియదు, వాన్నే పట్టుకోవాలి. ముందు సరుకు ఎలా పంపాలో ఆలోచించు. నా కాడ ఒక మంచి ప్లాన్ ఉంది. అరే సాత్విక్, నేను చెప్పింది చేస్తే నీకు ఒక చాక్లెట్ ఇస్తారా? రోజు చాక్లెట్ ఇస్తావన్నా? ఇస్తా అంటే చేస్తా. అవునరా, నీకు రోజు 100 చాక్లెట్ ఇస్తా. నువ్వేం చేయకు, నీకు ఒక బాక్స్ ఇస్తా. ఆ బాక్స్ మీ స్కూల్ పక్కన కాలేజ్ ఉంది కదా, అక్కడ గేట్ దగ్గర పెట్టేయి. ఒక అన్నయ్య తీసుకెళ్ళిపోతాడు. చాక్లెట్కి నీ మాట వినేశాడా? అమ్మా చిన్నప్పటి నుంచి మోస్తున్న భారం తగ్గిపోతున్నంత హ్యాపీగా ఉంది. మీ ఆపరేషన్కి డబ్బు రెడీ చేసుకున్నా. హాస్పిటల్లో డబ్బులు ఇచ్చేసి రేపు నువ్వు నాన్న వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి, సరేనా? చెల్లెమ్మా నువ్వెప్పుడు వచ్చావు? ఇట్రా. నేను రాను, నువ్వంటే నాకు భయం. చిన్నప్పుడు పిలవగానే చెల్లి ఊరుకుంటూ నా దగ్గర వచ్చేది, కానీ ఇప్పుడు నేను ఒక హంతకుణ్ణి, మనుషుల్ని చంపేసేవాడిని. డబ్బు కోసం ఎంత నీచ పని చేస్తే ఎదవని అనుకుంటుంది. ఎంత పని చేసావు లక్ష్మి? అమ్మా ఎలా జరిగింది నాన్న? నీ వల్ల కదరా చచ్చిపోయింది మీ అమ్మ. నా వల్లనా? నువ్వు బాగుండాలని చెప్పి నీ వల్లనే చచ్చిపోయిందిరా మీ అమ్మ. నానా అందరు చెప్తారు కదా, ఈ జన్మలో చేసిన పాపం వచ్చే జన్మలో తాకుతుందని. కాదు నాన్న, ఏ జన్మలో పాపం ఆ జన్మలో తాకుతుంది. ఈ జన్మలో నేను మర్చిపోలేని పాపం చేశాను, అందుకే నా పాపం మొత్తం అమ్మకు తాకింది నాన్న. మీ అమ్మ చనిపోతూ ఏమన్నదో తెలుసారా నీకు? ఏం చెప్పింది నాన్న అమ్మ? నువ్వు చేస్తున్న ఈ తప్పుడు పనులు వదిలేసి ఒక మంచి మనిషి లెక్క బతుకుమని చచ్చిపోయిందిరా మీ అమ్మ. నేను మారిపోతా నాన్న. అమ్మా